చాలా కాలం క్రితం ఒక అడవిలో విక్సన్ ఇంకా లయనెస్లు ఇద్దరూ ఇరుగు పొరుగున ఉండేవారు. విక్సన్ అంటే మీకు తెలిసే ఉంటుంది, అది ఒక ఆడోఫాక్స్. ఇప్పుడు యాదృచ్ఛికంగా విక్సన్కి లయనెస్కి ఒకేసారి పిల్లలు పుట్టాయి. విక్సన్ ఒకేసారి 6 కబ్స్కి జన్మనిచ్చింది. కానీ లయనెస్ కేవలం 1 కబ్కి మాత్రమే జన్మనిచ్చింది. అలా విక్సన్ తన పెద్ద కుటుంబాన్ని చూసుకుని చాలా గర్వపడేది. నాకెంత చక్కటి కుటుంబం ఉందో! 6 చిన్న కబ్స్. త్వరలో అవి చక్కటి పెద్ద ఫాక్సులుగా ఎదిగిపోతాయి. కానీ ఆ పాపం లయనెస్ ని చూడండి, దానికి కేవలం ఒకే ఒక కబ్ ఉంది. పాపం తను ఎంత బాధపడుతుందో ఏంటో. చూడండి లయనెస్, నీ కబ్ చాలా ఆరోగ్యవంతంగా ఉంది. చాలా ధన్యవాదాలు విక్సన్. కానీ నువ్వు నాకు చాలా బాధగా కనిపిస్తున్నావు. నేనా? బాధగానా? ఎందుకు? లేదు, ఏం లేదు. కానీ నా ఊరికే అనిపించింది. నీకు ఎందుకు అలా అనిపిస్తుంది విక్సన్? నువ్వు నాతో స్పష్టంగా చెప్పొచ్చు. నాకు 6 కప్స్ పుట్టాయి, నీకు కేవలం 1 కప్పే పుట్టింది. అందుకే నువ్వు బాధపడుతున్నట్టు అనిపిస్తుంది. నా ఉద్దేశం, నా కప్స్ చాలా సరదాగా ఆడుకుంటుంటాయి. పైగా వాళ్ళందరూ అన్నదమ్ములే. నీ కప్ కి ఆడుకోవటానికి అన్నదమ్ములు ఎవ్వరూ లేరు. అదే అనిపించిందా? అలాగే అనిపిస్తుంది లయనెస్. నన్ను అడగటానికి అస్సలు సంకోచించొద్దు. విక్సన్, ఒక్క నిమిషం ఆగు. నువ్వు నాతో దీని గురించి మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ నేను అస్సలు బాధపడడం లేదు. ఎందుకంటే తెలుసా, నీ కప్స్ చక్కగా పెద్ద ఫాక్సులుగా ఎదుగుతాయి. కానీ నా కప్, తను ఎంత ఒక్కడే అయినా కానీ అతను ఒక లయన్గా ఎదుగుతాడు. పైగా అతనే అడవికి రాజవుతాడు. కానీ ఇంకా వెళతాం విక్సన్, సంతోషంగా ఉండు. కాబట్టి చూసారా, ఒక మంచి విషయం ఎన్నో చిన్న విషయాల కంటే చాలా ఎక్కువ. విక్సన్ ఇంకా లయనెస్ కథ నిరూపిస్తుంది, 6 జిత్తుల మారి ఫాక్స్లు ఉండడం కంటే ఒక బలమైన లయన ఉండడం చాలా మంచిదని. అమ్మా, ఇన్ని వంటలా? ఈరోజు మన ఇంటికి గెస్ట్లు వస్తున్నారు. మీ అంకుల్ ఆంటీ వస్తున్నారమ్మా. వావ్, నువ్వు కేక్ కూడా చేసావా అమ్మా? చూడు సాషా, ఇప్పుడు అమ్మ కేక్ ని చెర్రీస్తో డెకరేట్ చేస్తుంది. లేదు పిల్లలు, ఈరోజు కేక్ మీద చెర్రీస్ పెట్టను. మీ అంకుల్ చెర్రీస్ తినలేరు కదా. కానీ అది కరెక్ట్ కాదు కదా, ఇది మన కేక్. అది చాలా తప్పు పిల్లలు. మనం గెస్ట్ ని ఇంటికి పిలిచినప్పుడు మనం అన్ని చక్కగా చేయాలి. వాళ్ళకన్నీ సదుపాయంగా ఉన్నాయా అని చూడాలి. సరే, వెళ్ళక్కడ కూర్చోండి, నేను మీకు ఒక కథ చెప్తాను. స్టోరీ టైం. చాలా కాలం క్రితం ఒక నక్క అలాగే ఒక కొంగ పక్క పక్కనే ఉండేవి. అవి ఒకదానికొకటి ఇబ్బంది పెట్టుకునేవి కాదు. కానీ నక్క చాలా జిత్తుల మారి. దానికి వేరే వాళ్ళని విసిగించడం అంటే చాలా ఇష్టం. ఒకరోజు అది కొంగని ఇబ్బంది పెట్టాలని అనుకుంది. హలో మిస్ కొంగ, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. నిన్ను మా ఇంటికి ఆహ్వానించడానికే నేను ఇక్కడికి వచ్చాను. ఓ అలాగా. నన్ను ఇప్పటి వరకు ఎవరూ ఆహ్వానించలేదు. ఇంతకీ విశేషమేంటి? ఈరోజు నా పుట్టినరోజు. మా బంధువులందరూ వస్తారు. నువ్వు కూడా వస్తావా? ఓ అవునా, నేను తప్పకుండా వస్తాను. తప్పకుండా రావాలి. అందరికోసం నేను చికెన్ సూప్ చేస్తున్నాను. నక్క తన పార్టీకి ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇక నేను కూడా తయారవ్వాలి. ఓ హాయ్ నక్కగారు, పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓ, వచ్చినందుకు చాలా ధన్యవాదాలు మిస్ కొంగ. లోపలికి రా, డిన్నర్ సిద్ధంగానే ఉంది. అవునా, ధన్యవాదాలు నక్క. నేను కూడా దానికోసమే ఎదురు చూస్తున్నాను. అంతా బాగుంటుందనుకుంటున్నాను. ఓ, నువ్వస్సలు ఆగొద్దు కొంగ. ఇదిగో ఇదే సూప్. అంతా సిద్ధమే, మనమే ముందుగా మొదలు పెట్టాలి. నేనైతే ఇక అస్సలు ఆగలేను. ఇప్పటికిప్పుడే తాగేద్దాం. ఓ
ఈ జిత్తుల మారినక్క నా మీద కుట్ర పన్నింది. నేను పిచ్చిదాన్లా ఇక్కడికి వచ్చాను. కొన్ని రోజుల తర్వాత కొంగ పుట్టినరోజు వచ్చింది. ఓ హాయ్ మిస్ కొంగ. హాయ్, నేను నిన్ను నా పుట్టినరోజు పార్టీకి ఆహ్వానించటానికి ఇక్కడికి వచ్చాను. నా బంధువులు ఇంకా నువ్వు అంతే. నువ్వు వస్తే నేను చాలా సంతోషిస్తాను. ఈ కొంగ నిజంగానే చాలా పిచ్చిది. దాన్ని నేను అందరి ముందు ఫూల్ని చేసినా సరే అది ఇక్కడికొచ్చింది. సరే, ఇక నేను నిన్ను ఎక్కువగా ఏడిపించాలనుకోవట్లేదు. తప్పకుండా నేను తప్పకుండా వస్తాను. నువ్వు చాలా మంచిదానివి నన్ను ఆహ్వానిస్తున్నావు. ఎప్పుడు రమ్మంటావు? ఇదిగో ఇప్పుడే, 1 గంటలో. ఇప్పుడు నీకేం ముఖ్యమైన పనులు లేవు కదా? లేదు, ముఖ్యమైనదేం లేదు. మంచిది, త్వరగా వచ్చేయ్. మా అక్క వాళ్ళు చికెన్ సూప్ చేస్తున్నారు. నాకు తెలిసిన బెస్ట్ కుక్స్ వాళ్లే. నాకీరోజు భలే విందు భోజనం ఉందిలే. పైగా నాకు సింహంలాగా చాలా ఆకలిగా కూడా ఉంది. ఓ, వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. లోపలికి రా. సూప్ తాగటానికి సిద్ధంగానే ఉంది. వాసన భలే బాగుంది. ఈ వాసన మా ఇంటి దగ్గరికి కూడా బాగా వస్తుంది తెలుసా? అదిగో నక్క, మీ సూప్ నీకు నచ్చుతుందనుకుంటున్నాను. ఓ, ఏమైంది నక్కగారు మీకు? ఓ తెలివిగల కొంగ, ఇక్కడ అందరి ముందు నేను ఫూల్ అవడం కంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. ఇదిగో కొంగ, ఇప్పుడే గుర్తొచ్చింది. నేను స్టవ్ మీద ఏదో పెట్టి మర్చిపోయి వచ్చేశాను. త్వరగా నేను ఇంటికెళ్ళి అది ఆపేసి వస్తాను. ఇప్పుడే వస్తాను. కాని నక్కగారు, మీరీ సూప్ తాగరా? కాబట్టి మనం మన గెస్ట్ల గురించి ఆలోచించకపోతే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళెందుకు మన గురించి ఆలోచిస్తారు? వావ్, మంచి వంటలతో మంచి స్టోరీ, భలే! ఇక పదండి, టేబుల్ సర్దడంలో సహాయం చేయండి. మీ అంకుల్ ఆంటీ వచ్చిన తర్వాత అందరం కలిసి డిన్నర్ చేద్దాం. ఈ రోజంతా చాలా బిజీగా గడిచింది. పోనీలే, అదైపోయింది. డాడీ, నేను మీకోసం మధ్యాహ్నం నుంచి ఎదురు చూస్తున్నాను. ఎందుకు షైనీ? ఏదైనా స్పెషలా? అవును డాడీ, నాకు 10కి 10 వచ్చాయి డిక్టేషన్ టెస్ట్లో. సాషేమో 4 స్పెల్లింగ్స్ తప్పు రాసింది. నీకు రావటం మంచిదే షైనీ, కానీ నీ చెల్లెలు తప్పులు రాసిందని సంతోషించకూడదు. తనింకా ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తుంది. కానీ అమ్మా, మాకు ఫుల్ మార్క్స్ వస్తే డాడీ బర్గర్స్ ఇప్పిస్తానని చెప్పారు. నాకు వచ్చాయి, నాకు ఇప్పిస్తారు. కానీ సాషకే ఉండవు. పో నువ్వు, నాకు నీ పిచ్చి బర్గర్ ఏం అక్కర్లేదు. కానీ డాడీ బర్గర్స్ ఇప్పిస్తా అన్నారు. ఏ, బర్గర్స్ అంటే నీకు చాలా ఇష్టమే కదా? లేదు, నాకవంటే ఇష్టం లేదు. ముందిలా మాట్లాడడం ఆపేషేని. మీ ఇద్దరికి బర్గర్స్ ఇప్పిస్తాను. కానీ వద్దు, నాకు బర్గర్స్ ఏమీ వద్దు. నీకు కావాలని నాకు తెలుసు సాషా. నీకవంటే ఇష్టం కదా. మీరెందుకు నవ్వుతున్నారు నాన్న? ఇదంతా చూస్తుంటే నాకు కథ గుర్తొచ్చింది. అందుకే మీరు మీ బర్గర్స్ కోసం వెళ్ళడానికి ముందు ఈ కథ వినాల్సిందే. స్టోరీ టైం. అనగనగా ఒక అడవిలో ఒక ఫాక్స్ నివసించేది. దానికి రుచికరమైనవి తినడం అంటే చాలా ఇష్టం. అదొక పెద్ద తిండిపోతు. అది ఎప్పుడూ రుచికరమైనవి తినడం కోసం వెతుకుతూనే ఉండేది. ఒకరోజు దానికి ఒక ద్రాక్ష చెట్టుకి వేలాడుతున్న పెద్ద ద్రాక్ష పళ్ళ గుత్తి కనిపించింది. ఆ ద్రాక్ష పళ్ళ గుత్తులు భలే ఉన్నాయి. అవి చూస్తుంటే నోట్లో నీళ్లూరిపోతున్నాయి. నేను ఖచ్చితంగా అవి తిని చూడాలి. గ్రేప్స్, ఇప్పుడు నువ్వు నా సొంతం. అవి పైకున్నాయి, కానీ చాలా బాగున్నాయి. వాటి కోసం నేను ఖచ్చితంగా కొంచెం కష్టపడి తీరాలి. అయ్యో, అవి నేను అనుకున్న దానికంటే చాలా పైకున్నాయి. నేనింకా చాలా ప్రయత్నించాలి. ఈ గ్రేప్స్ ని ఎవరు అంత పైన పెట్టారు? నాకు ఈ గ్రేప్స్ ఏం అక్కర్లేదు. ఎలాగో ఈ గ్రేప్స్ పుల్లగానే ఉంటాయి. ఇప్పుడు
నేనెందుకు నవ్వానో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. అవును, నక్క గ్రేప్స్ చాలా పుల్లగా ఉన్నాయని చెప్పింది, ఎందుకంటే అవి దానికి అందలేదు కాబట్టి. ఎప్పుడూ అలాగే జరుగుతుంది పిల్లలు. ఏ వస్తువులైతే మనకి దక్కవో మనం వాటి గురించి తప్పుగా చెబుతాం. తాతయ్య చెప్పింది నిజమే కదా సాషా? సరే అయితే సాషా ఈసారి ఎగ్జామ్ బాగా రాస్తుంది. కానీ ఇప్పుడు పదండి, అందరూ రెడీ అవ్వండి, మనం బర్గర్స్ తినడానికి వెళ్దాం. హాయ్, నేనే షైనీ. మీరు నన్ను ఇలానే చూడాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.